అసెంబ్లీ సీట్లపై ప్రధాని కేసీఆర్తో ఎందుకు తన నిర్ణయం చెప్పించారు? చంద్రబాబుకు సమాచారం ఎందుకు ఇవ్వలేదు? ఇక చంద్రబాబుతో ప్రధాని దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారా? చంద్రబాబుకు మోడీతో కష్టాలు ఎదురుకానున్నాయా? అసెంబ్లీ సీట్లపై ప్రధాని స్పష్టత ఇచ్చిన టీడీపీ నేతల మౌనం వెనుక కారణం ఏమిటి? చంద్రబాబు పదే పదే అపాయింట్మెంట్ అడిగిన ఇవ్వని ప్రధాని జగన్ కేసీఆర్లకు ఇవ్వడం వెనుక వ్యూహం ఏమిటి? ఇప్పుడు ఏపీ కేంద్రాన్ని అడుగుతున్నది ఏమిటి? కేంద్రం చెబుతున్నది ఏమిటి? అసలు ప్రధాని ఏపీ సీఎంల మధ్య ఏం జరుగుతుంది? ఇక ముందు ఏం జరగనుంది? ఈ విషయాలను ఒక్కసారి పరిశీలిద్దాం. ఎన్డీఏలో టీడీపీ భాగస్వామ్య పార్టీ. కేంద్రంలో ఏపీలో బీజేపీ టీడీపీ కలిసి ప్రభుత్వాలు నడుపుతున్నాయి. కొంతకాలంగా ప్రధాని మోడీ వైఖరిలో స్పష్టమైన మార్పు కనిపిస్తుంది. ఎక్కడా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు కేంద్ర ప్రభుత్వం విలువ ఇస్తున్న దాఖలాలు లేవు. కనీసం ప్రధాని మోడీ అపాయింట్మెంట్ ఇవ్వడానికి సైతం నిరాకరిస్తున్నారు. మిత్రపక్ష పార్టీ అధినేతను కలిసేందుకు బీజేపీ అధినేత సైతం నిరాకరిస్తున్నారు. కానీ ఇదే సమయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వైసీపీ అధినేత జగన్తో మాత్రం సఖ్యతగా ఉంటున్నారు. ఇది యాదృచ్ఛికమా, ఉద్దేశపూర్వకమా అంటే రానున్న రోజుల్లోనే దీనికి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అయితే ఏపీ తెలంగాణలో అసెంబ్లీ సీట్ల పెంపుపై కేసీఆర్ కంటే చంద్రబాబు చాలా ఆశలు పెట్టుకున్నారు. దీనికోసమే కేంద్రం నుంచి రావాల్సిన అనేక అంశాల్లో రాజీ పడ్డారనే అభిప్రాయం ఉంది. కొద్ది రోజుల క్రితం వరకు వెంకయ్యనాయుడు అనేక మంది మంత్రులను పిలిచి సీట్ల పెంపు ఖాయమని చెప్పారు. టీడీపీ ఎంపీల సమావేశంలోనూ సీఎం చంద్రబాబు ఇదే విషయాన్ని చెప్పారు. కానీ సీన్ రివర్స్ అయింది. ఇప్పుడు ఈ అంశం ప్రధాని కోర్టులో ఉంది. దీనిపై ప్రధాని సైతం స్పష్టత ఇచ్చేశారు. కానీ అది భాగస్వామి పార్టీతో కాదు, కేసీఆర్ ద్వారా తన అభిప్రాయం బయటికి తెలిసేలా చేశారు. 4 నెలలుగా చంద్రబాబును కలవడానికి ఇష్టపడిన ప్రధాని కనీసం ఈ మధ్యకాలంలో పలకరించిన సందర్భాలు లేవు. దీనికి ఢిల్లీ వర్గాలు చెప్పే కారణాలు అనేకం ఉన్నాయి. అయితే అసెంబ్లీ సీట్ల పెంపుపై కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అన్ని రకాలుగా సిద్ధం చేసిన తర్వాత ప్రధాని దీనిపై హోంమంత్రికి స్పష్టమైన మార్గనిర్దేశకం చేసినట్లు సమాచారం. అదే విషయాన్ని రాజ్నాథ్ సింగ్ సైతం చంద్రబాబుకు చెప్పారు. ఇక ఈ విషయంపై మాట్లాడేందుకు అమిత్ షా సైతం అపాయింట్మెంట్ ఇవ్వలేదు. కానీ కేసీఆర్ కోరగానే అపాయింట్మెంట్ ఇచ్చిన ప్రధాని అసెంబ్లీ సీట్ల పెంపు 2026 దాకా ఉండదనే విషయం తేల్చి చెప్పారు. కేసీఆర్ ద్వారా తమ అభిప్రాయం బయట ప్రపంచానికి, ముఖ్యంగా చంద్రబాబుకు తెలియజేసేలా వ్యవహరించారు. అంటే చంద్రబాబు కంటే తాను కేసీఆర్కే ప్రాధాన్యం ఇస్తున్న విషయాన్ని మోడీ చాలా వ్యూహాత్మకంగా తెలియజేశారు. ఏపీలో జగన్కు, తెలంగాణలో కేసీఆర్కు ప్రాధాన్యత ఇస్తాను అనే సంకేతాలు ఇవ్వడమే మిత్రపక్షాన్ని కాదని కేసీఆర్తో అభిప్రాయం షేర్ చేసుకోవడం వెనక అసలు ఉద్దేశం అని అర్థమవుతోంది. ప్రధాని మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా వ్యవహార శైలి ఉత్తరప్రదేశ్ ఎన్నికల తర్వాత నుంచి జాగ్రత్తగా పరిశీలిస్తే వారు వ్యూహాత్మకంగానే అడుగులు వేస్తున్నట్లు అర్థమవుతోంది. అవినీతి ఆరోపణలు, ప్రభుత్వ వ్యతిరేకత ఉన్న వారిని దూరంగా ఉంచుతూ తమకు రాజకీయంగా మేలు జరిగే పార్టీల వైపే వారు అనుకూల దృక్పథంతో ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. బీహార్లో జరిగిన పరిణామాలు అదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. అయితే ఇక ఏపీ విషయానికి వస్తే ఇక్కడ టీడీపీతో ఇంకా కొనసాగితే పంజాబ్లో శిరోమణి అకాలీదళ్తో ఎదుర్కొన్న ఫలితాన్నే అనుభవించాల్సి వస్తుందని ఢిల్లీ బీజేపీ నేతలు భావిస్తున్నట్లు సమాచారం. అందుకోసమే టీడీపీని ఉద్దేశపూర్వకంగా దూరం పెడుతున్నట్లు తెలుస్తోంది. ఇక ఏపీకి మోడీ ప్రభుత్వం ఎంత చేసినా అదంతా తన గొప్పతనంగానే చంద్రబాబు ప్రచారం చేసుకుంటున్నారన్న విషయాన్ని బీజేపీ అధినాయకత్వం సీరియస్గా తీసుకున్నట్లు సమాచారం. రాజధాని కోసం ఇచ్చిన నిధులను తాత్కాలిక నిర్మాణాలకు ఉపయోగించడం, ఏపీ కోరిన విధంగా పోలవరం నిర్మాణం బాధ్యతలను వారికే అప్పగించిన, అందులో కాంట్రాక్టర్ల అవినీతిపై వస్తున్న ఆరోపణలను బీజేపీ హైకమాండ్ సీరియస్గా పరిగణిస్తోందని తెలుస్తోంది. దీనికి తోడు వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి ఇచ్చిన నిధులను సైతం పక్కదారి పట్టించడం, పోలవరం పెంచిన అంచనాలకు ఇప్పటి వరకు ఇవ్వకపోగా ఏకంగా 48,000 కోట్లకు అంచనాలు పెంచడం పైన కేంద్రం అనుమానాలు వ్యక్తం చేస్తోంది. ఇక రాజకీయంగా ఏపీలో జరుగుతున్న అవినీతి కారణంగా టీడీపీతో కలిసి ఉంటే ఇబ్బందులు తప్పవనే భావనలో బీజేపీ నేతలు ఉన్నారని ప్రచారం. ఈ పరిస్థితిలో త్వరలోనే ఏపీలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. చంద్రబాబును నేరుగా టార్గెట్ చేయకున్నా అవినీతి మూలాలపై ఆరా తీస్తున్న కేంద్ర నిఘా విభాగం వారిపై చర్యలకు దిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ భయం కారణంగానే అసెంబ్లీ సీట్లు పెంచకున్నా టీడీపీ నేతలు ఒక్క మాట మాట్లాడే ధైర్యం చేయడం లేదు. ఇలా క్లీన్ ఇమేజ్ కోసం ఏ నిర్ణయానికైనా వెనుకాడబోమని సంకేతాలు ఇస్తున్న ప్రధాని మోడీ వ్యూహాత్మకంగానే టీడీపీ అధినేతను దూరంగా ఉంచుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో కేసీఆర్కు ప్రాధాన్యం ఇవ్వడం, చంద్రబాబును విస్మరించడం ఈ గేమ్లో భాగమనే విషయం స్పష్టంగా కనిపిస్తోంది.